హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో మా అత్తగారు కాకరకాయ ఫ్రై చాలా బాగా చేస్తారు. ఆవిడ ఎలా చేస్తారు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ కాకరకాయని చక్కగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, పెరుగు, చింతపండు వేయాలి. ఎందుకు అంటే ఆ చేదును తగ్గించడానికి వేసి చక్కగా ఉడికిచ్చేసుకోవాలి ముక్క మెత్తబడేంత వరకు. తర్వాత నీళ్ళన్నీ సపరేట్ చేసేసి ఒక గిన్నెలో వేసుకొని కాకరకాయ ముక్కల్ని బాగా పిండి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం వేగింది అన్నప్పుడు ఇంతకుముందు మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఒక 70% వేగాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. సో ముందే వేస్తే మెత్తబడతాయి కదా ఉల్లిపాయలు, అందుకని కలర్ తొందరగా చేంజ్ అయిపోతాయి కదా ఉల్లిపాయలకి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం వేగాయి అనుకున్నప్పుడు ఉప్పు, పంచదార యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం పంచదార ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేసాము. అండ్ ఫైనల్గా